మాకు కులమే ముఖ్యం, కులాంతర వివాహాలకు ఒప్పుకోబోమన్న తల్లిదండ్రులు 83.4% మంది అట. సో 83% మంది పేరెంట్స్ అట బిడ్డుంటే మాకు అల్లుడు సేమ్ కులమైన కావాలని కోరుకుంటున్నారట. కొడుకుంటే మా కోడలు సేమ్ కులం వల్లే కావాలని కోరుకుంటున్నారట. ఇక వేరే కులం అంటే అమ్మో దరిదాపుల్లో కూడా రాణిస్తలేరట. 83% మంది కోరుకుంటున్నారట. సమ్మతిస్తామన్న వారు కేవలం 16.6% అట. యువతలో మాత్రం 40% మంది అనుకూలంగా ఉన్నారట. ఎవరైనా ఏం కాదు, ఏ కులమైనా ఏం కాదని అనుకుంటున్నారు. 40%, ఇంకెక్కువనే ఉంటారు. మ్యాట్రిమోనీ ప్రొఫైల్స్లో కులాలకే ప్రాధాన్యం, పట్టింపు లేదు అంటున్న వారు 10% అట. ఉన్నత పేద వర్గాలతో పోలిస్తే మధ్యతరగతిలో ఎక్కువగా కులం పట్టింపు ఉన్నదట. పరువు ప్రతిష్టల గురించి కూడా కొందరు ఆలోచిస్తున్నారట. ఇంకా ఇప్పుడు ఈక్వేషన్ కూడా మారిపోయింది. ఇప్పుడు పిల్లలు దొరకలేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కమ్యూనిటీ సామాజిక వర్గాల వారిగా తీసుకుంటే ఇప్పుడు కోమటోళ్ళు ఉన్నారు కదా, మన వైశ్యులకు సంబంధించిన దాంట్లో అమ్మాయిలే దొరకలేరు. దొరకకపోతే ఏం చేస్తారు, ఒకవేళ మంచిగా అమ్మాయి ఉండి ఎవరికైనా చేసుకోవాలనిపిస్తే ఎదురు కట్నం ఇచ్చి చేసుకుంటున్నారు. ఈ ట్రెండ్ ఎప్పుడో 5-6 ఏళ్ళ నుంచే స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకా అమ్మాయిలు దొరకకపోతే ఏదో కులం కొంచెం మనకు అనుకూలంగా కొంచెం ఉన్న వాళ్ళ ఉన్న కమ్యూనిటీస్ ఉంటే చూడండి అని కూడా చేసుకుంటున్నారు. ఇక కులం ఎక్కడిది? కులం ఉన్నది, కులం లేదని కాదు. కులం అంటే ఆ స్థాయిలో ఆలోచించడానికి ప్రధానమైన కారణం ఏంటంటే సో వేళ్ళునుకుపోయింది ఇది. కానీ విషయం ఏంటంటే క్యాస్ట్ లేకుండా ఉండే సిచ్యువేషన్ రావాలి. ఇప్పుడు చాలామంది అంటారు మరి సామాజిక న్యాయం అని ఎందుకు మాట్లాడుతున్నారు మీరు అంటే, సామాజిక న్యాయం వేరు, ఇది వేరు. ఆ లైన్ వేరు, ఈ లైన్ వేరు. ఈ వ్యవహారం మారాలి, ఈ ఈక్వేషన్ అనేది మారాలి. ఈ కులాంతర వివాహాలు పెద్ద ఎత్తున జరగాల్సిన అవసరం ఉన్నది. ఏముందండి, ఏ కులం అయితే ఏముంది? ఇక ఎస్సీలను ఎస్టీలను అయితే దగ్గరికి కూడా రానియరు పాపం. పొరపాటున కొడుకు ఒక ఎస్సీ అమ్మాయినో ఎవరైనా ప్రేమిస్తే అట్టెట్లా, అదెట్లా సాధ్యమవుతుంది? ఇంట్లోకి కూడా రానియరు. ఎంత దుర్మార్గం అది, ఎంత అరాచకం. వాళ్ళు కూడా మనుషులే కదా. మరి వాళ్ళు వ్యవసాయం చేస్తానో, వాళ్ళు ఇంకేదన్నా పని చేస్తానో వాళ్ళ ఉత్పత్తులు మనం వాడతలేమా? అది ఇంకా బీసీలనే తనక వస్తుంటారు. మేము ఇది, మేము అది, ఆయన అది. ఇప్పుడు పైన ఉన్నటువంటి ఇప్పుడు బీసీ-బిలో ఉన్న కొన్ని కులాలు కానీ, బీసీ-డిలో ఉన్న కమ్యూనిటీస్ కానీ, ఈ బీసీ-ఏలో ఉన్న ఎంబీసీలని చేసుకోవడానికి ఇష్టపడతారా? అట్లా కూడా మళ్ళీ ఇష్టపడరు. కాబట్టి ఈ ఈక్వేషన్ మారాలి. సామాజిక న్యాయం అనే యాంగిల్ ప్రభుత్వాల ఇచ్చేటువంటి వాటి ద్వారా ఎవరి జనాభా ఎంత ఉంటే వాళ్ళకి ఆ వాటా అనేది సపరేట్ అంశం అది. సో ఈ కులాంతర వివాహాలు ఇది ఇంకా ఎక్కువ జరగాలి. సో జరిగినప్పుడే ఈ బహుజన వర్గాలన్నీ ఏకమవడానికి అవకాశం ఉంటుంది. ఒకప్పటితో పోలిస్తే ఇటీవలి కాలంలో కులాంతర వివాహాల సంఖ్య పెరుగుతున్నట్టు కనిపిస్తున్నప్పటికీ పెళ్లిళ్ల విషయంలో తల్లిదండ్రులలో కులాల పట్టింపు ఇంకా చాలా గట్టిగా ఉందట. యువతలో మాత్రం కులాంతర వివాహాల పట్ల సానుకూల ధోరణి పెరుగుతున్నదట. ఉన్నత పేద వర్గాల్లో ఈ విషయంలో కొంత సడలింపు ధోరణి ఉండగా మధ్యతరగతి కుటుంబాలు ఇంకా పరువు అనే ఆలోచన విధానంలో ఇరుక్కుపోయి ఉన్నట్టు తేలింది. కులాంతర వివాహాల విషయంలో నేటి యువతీ యువకులతో పాటు వారి తల్లిదండ్రుల మనోభావాలను అంచనా వేసేందుకు సర్వే నిర్వహించింది. సో కులాంతర వివాహం చేసుకుంటాము అంటే ఒప్పుకోబోమని సర్వేలో పాల్గొన్న వారిలో 83.4% మంది చెప్పిరట. సో ఇట్లా ఒక సర్వే చెప్తున్నది.